మనం ఈ రోజు అయితే మెస్సల్లోని కానీ కర్రీ పాయింట్లోని కానీ ఈ విధంగా చేసే విధంగా అయితే మనము బీరకాయ శనగపప్పు కర్రీ అండి. చాలా మంది బీరకాయ శనగపప్పు కర్రీ అంటేనే ఇష్టపడరు అన్నమాట. ఎందుకంటే మనం చేసే తరికాని బట్టి ఉంటుందండి. అదే విధంగా మీరు కానీ కరెక్ట్గా నేను చెప్పినట్టుగా చేసేటైతే మాత్రం బీరకాయ పలుచగా రాకుండా చేదు అనేది లేకుండా, చేదంటే బీరకాయ పెట్టి ఉంటుంది అనుకోండి, మసాలా కొబ్బరి మసాలా అని చెప్పి రకరకాల మసాలా అని చెప్పేసి ఇలా వేయకుండా కూడా మీకు జబర్దస్త్ ఉంటుంది. అదేవిధంగా నేను బీరకాయ కర్రీతో పాటు బీరకాయ పొట్టు తీస్తాం కదండి, ఆ పొట్టుతో పాటు కూడా ఒక చట్నీ అండి. మనకి ఇది రెస్టారెంట్లోని కానీ లేదంటే హోటల్స్లో కానీ క్యాటరింగ్లో కానీ మెస్సుల్లోని కానీ కర్రీ పాయింట్లో కానీ ఇటువంటి ప్లేసులు అయితే మాత్రం ఈ చట్నీ అనేది బాగా ఉపయోగపడుతుంది. చట్నీ ఏం చేయాలో తెలియనప్పుడు మీరు బీరకాయ చట్నీ అనేసి చెప్పొచ్చు. కొంతమంది బీరకాయ తొక్కు చట్నీ అనగా ఇష్టపడరు అన్నమాట. మీరు ఏం చెప్తారంటే జస్ట్ బీరకాయ చట్నీ అనేసి చెప్పండి, కానీ టేస్ట్ అన్నారా సేమ్ టు సేమ్ యాజ్ డీజ్గా ఇంక బీరకాయ చట్నీ ఉండేట్టుగా ఉంటుందండి. అంటే ఆ తొక్కుతో తయారు చేసినా సరే. అదేవిధంగా నేను ఈరోజు అయితే మీకు జబర్దస్త్ వంటకాలు అన్నమాట, 2 రకాల వంటకాలు. ఒకటి బీరకాయ శనగపప్పుతో కర్రీ ఒకటి, అదేవిధంగా బీరకాయ తొక్కు చట్నీ ఒకటి. ఈ 2 రెసిపీస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను అండి. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ ఫుల్ వీడియోని అయితే దయచేసి ఫుల్ వరకు అయితే చూసేయండి. లెట్స్ రైట్ అండి. నేనైతే ముందుగా ఒక కడాయి లాంటిది అయితే పెట్టుకున్నాను అండి. కొంచెం వాటర్ అయితే ఉంది. వాటర్ ఇంకిన తర్వాత స్టార్టింగ్ దీంట్లో మనం ఆయిల్ అనేది పోసుకుంటున్నాం. ఆయిల్ అనేది మరి మీరు కొలత పెట్టట్లేదు కదన్నా ఎట్లాగా లెక్క అంటేనేమో దగ్గర నేను కేజీ బీరకాయలు అనేది తీసుకున్నాండి. కేజీ బీరకాయలు గాను పావు కేజీ శనగపప్పును అయితే నేను దగ్గర ఒక 1.5 అవర్ ముందే నానబెట్టి పక్కన అయితే పడేసుకున్నాండి. ఎందుకంటే శనగపప్పు నానాలంటే కొద్ది టైం పడుతుంది కదా. అదే విధంగా నేను కేజీ బీరకాయలకు గాను ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసాను. ఫస్ట్ అయితే తాలింపు వేయట్లేదు, ఎందుకంటే మనం బీరకాయ ఏదైతే ఉందో బీరకాయని గీగుతాం కదండి, అది తొక్కు ఏదైతే ఉందో ఆ తొక్కుతో మనం చట్నీ చేయబోతున్నాం అన్నమాట. అందువల్ల ఆ చట్నీ ప్లస్ కర్రీకి రెండింటి కలిపి లాస్ట్ లో ఒకటేసారి తాలింపు అనేది వేసుకుంటండి. అందుకోసం మాత్రమే ఫస్ట్ లో తాలింపు అయితే వేయట్లేదు. ఒకవేళ మీరు బీరకాయ శనగపప్పు కర్రీ స్టార్టింగ్ లోనే చేసేటట్టయితే మాత్రం మీరు హ్యాపీగా తాలింపుని కూడా స్టార్టింగ్ లోనే అయితే వేసేసుకోవచ్చు. ముందుగా అయితే దీంట్లోనే ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి దీన్ని అయితే బాగా ఫ్రై చేయాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేది వరకు కూడా కొంచెం సేపు ఫ్రై అయితే చేయాలి. చూడండి మనకి ఆనియన్స్ అనేది ఇదిగోండి ఈ విధంగా హాఫ్ బాయిల్ లెక్క ఫ్రై అయితే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ శనగపప్పు బీరకాయ ఇవన్నీ కూడా ఫ్రై చేస్తాం కదా, అందువల్ల దీంట్లోనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ మాదిరి పసుపు. ఇంకా దీన్ని కూడా ఒక్కసారి అయితే ఈ విధంగా బాగా కలిపేసుకోవాల్సి ఉంటుందండి. అల్లం పేస్ట్ కొంచెం కిందనే అడుగు పెట్టేంత వరకు కూడా. దీని తర్వాత ఇది శనగపప్పు అండి. అంటే నేను కరెక్ట్గా పావు కేజీ శనగపప్పు అనేది నేను ముందుగానే పెట్టుకున్నా అన్నమాట. దగ్గర నాకు అంటే ముందుగా నానితే కొద్దిగా బాగుంటుంది అనేసి అండి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించి నానబెట్టాలంటే సరిగ్గా నానదనమాట. అందుకని ముందుగానే నేను రెడీ అవ్వకముందే నానబెట్టి అయితే పడేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత మనం శనగపప్పుని కనీసం 1 నిమిషం సరే మనం ఫ్రై చేయాలండి. అప్పుడే ఉడుకుతుంది అన్నమాట. లేదంటే మళ్ళీ శనగపప్పుని మీరు సపరేట్గా ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే బీరకాయ టమాటా వేయక ముందే శనగపప్పును వేసి కొద్దిసేపు ఇదే ఆయిల్లోని ఫ్రై అయితే చేయవలసి ఉంటుంది. శనగపప్పు అయితే దగ్గర 1 నిమిషం సేపు అయితే ఫ్రై చేసేయండి. చూసారు కదండి కింద లైట్గా అడుగు పెడుతున్నట్టుగా అనిపించింది అనమాట. దీని తర్వాత మనం కేజీ బీరకాయలని పొట్టు తీసేసుకొని మంచిగా కటింగ్ అయితే చేసుకున్నాండి. ఆ బీరకాయలని కూడా ఇందులోనైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ని బీరకాయలకు గిన్నె ఫుల్ అయినట్టు కనిపిస్తుంది కదండి, కానీ ఉడికేసరికి మాత్రం కొద్దిగా అవుతుంది అన్నమాట. బీరకాయలు ఉండే పవర్ అంతా ఎప్పుడు చూసినా సరే బీరకాయకి రేట్ ఎక్కువండి. అదేంటో అర్థం కాదు. ఇది ఒక మంచి కర్రీ కూడా మనం ఇంటి దగ్గర అయినా సరే హోటల్లో సరే సేమ్ టు సేమ్ యాజ్ డీజ్గా ఇలాగే చేసుకోవాలి. దీన్ని ఇలా కలిపేటప్పుడే దీంట్లోనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసానండి. మళ్ళీ తర్వాత లాస్ట్ మినిట్ లో మనం కొద్దిగా చెక్ చేసుకొని తర్వాత అయితే వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటి దగ్గర అయితే ఎలా చేసేసుకోండి. కర్రీ పాయింట్లు అనుకోండి శనగపప్పుని ఇలాగ వేసినా పర్లేదు, కానీ దీనికంటే కూడా ఇంకా బెటర్ గా రావాలి. పని స్పీడ్ ప్రాసెస్ అనేది కొద్దిగా స్పీడ్ గా జరగాలంటే మాత్రం మీరు శనగపప్పు ఏదైతే ఉందో శనగపప్పు నానబెట్టేసిన తర్వాత దాన్ని సపరేట్ గా గిల్లు వేసి ఒక 1 గంట సేపు ఉడకబెట్టేయండి. ఉడకబెట్టారనుకోండి పని కొద్దిగా స్పీడ్ గా జరుగుతుంది అన్నమాట మీకు. దీన్ని కూడా ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని బీరకాయ కానీ శనగపప్పు కానీ ఇది కొద్దిగా మనకు ఉడకాలండి. ఉడకాలని చెప్పేసి నేను దీనిపైన మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందాం. ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఒక 2 నిమిషాల సేపు కొద్దిగా ఉడికిందో, ఏది బీరకాయ కానీ శనగపప్పు కానీ ఉడికిందో, నేను నైస్గా కరెక్ట్గా ఇవి 5 టమాటాలు అండి. ఈ 5 టమాటాలని నైస్గా కట్ చేసుకున్నాను. కొద్దిగా తొందరగా ఉడుకుతుంది కదా అనే ఉద్దేశంతో ఆ టమాటాలు అయితే ఈ స్టేజ్లోనే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా దీన్ని కూడా ఒకసారి బాగా కలిపి దీంట్లోనే అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను అండి. ఎందుకంటే తర్వాత నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కదా, మళ్ళీ అది ఎక్కువ అయిపోద్దండి. అందుకనేసి జస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే కారం అయితే వేసాను. అదేవిధంగా ఫుల్గా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఫుల్గా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం కసూరి మెంతి. ఇదేంటి బీరకాయ కూరలో కూడా మీరు కసూరి మెంతి వేస్తున్నారు, అన్నిట్లో వేస్తున్నారంటే జస్ట్ చిన్న అడిషనల్ టేస్ట్ కోసం అండి. కొన్నిట్లో అయితే మనం ప్రతి దాంట్లో కూడా వేసుకోవచ్చు. అదేమీ దానివల్ల టేస్ట్ ఏమీ డామినేట్ ఎక్కువగా చేసేయడం అటువంటిది అయితే ఏముండదండి. అందువల్ల ప్రతి దాంట్లో అయితే వాడవచ్చు. ఇలాగ ఉప్పులు కారాలు కూడా వేసిన తర్వాత ఇంక దీన్ని కూడా ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి.
చూడండి ఇప్పుడు మనకి దగ్గర చాలా వరకు వాటర్ అయితే ఉందండి. మళ్ళీ మనం ఏం చేయాలంటే దీనిపైన మనం మూత పెట్టేసి కనీసం దీన్ని శనగపప్పు కానీ బీరకాయ కానీ టమాటా కానీ ఉడికేంత వరకు కూడా ఉడికించాలండి. అంటే దగ్గర నాకు తెలుసుండి 15 నుంచి 20 నిమిషాల పైన పడుతుంది అనమాట. అప్పటి వరకు అయితే దీన్ని ఉడికిస్తూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నీరు ఏమైనా పొయ్యాలంటే వాటర్ అయితే ఏం పొయ్యవలసిన అవసరం లేదండి. ఎందువల్లంటే ఆవిరి రూపంలో తయారైన నీరే బీరకాయల నుంచి కూడా వాటర్ వస్తూ ఉంటుంది, అలా దిగుతూ ఉంటుంది అన్నమాట. మనం ఉడికేంత వరకు కూడా దీన్ని అయితే బాగా ఉడికించేసుకుందాం. ఇంకా మనకి బీరకాయ అయితే బాగా ఉడికింది అన్నమాట. దగ్గర నేను 3 నుంచి 4 సార్లు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటానే ఉన్నానండి. నేను ఇప్పుడు వాటర్ అంతా కూడా బాగా ఇంకింది. శనగపప్పుని కూడా నేను చెక్ చేశాను, శనగపప్పు కూడా బాగానే ఉడికిందండి. అదేవిధంగా బీరకాయ ఏదైతే ఉందో బీరకాయ కూడా బాగానే ఉడికింది. టమాటా అన్నారా ఇంకా మొత్తం నుజ్జు అయిపోయి మనకు ఒక మంచి గ్రేవీ లెక్క అయితే తయారైందండి. ఈ స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. రైట్ అండి, నాకైతే కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంది, అందుకని చెప్పి నేను కొంచెం సాల్ట్ కూడా వేసాను. అంటే మనకి సరిపడేటట్టు వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పచ్చివే, ఇదంతా కూడా పచ్చివే వేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లోని అంటే మనము ఇంకొక నిమిషంలో దించేస్తున్నాము అనేటప్పుడు అన్నమాట. అదేవిధంగా ఇందులో పులుపు వేసుకోవాలనేసి అంటారు అన్నమాట. టమాటాల్లో ఉండే పులుపు అయితే సరిపోతుందండి నాకు తెలిసి. మీకు ఇంకా కొంచెం పులుపు కావాలంటే మీరు పులుపు అనేది కూడా వేసుకోండి, దాంట్లో ఇబ్బంది అయితే లేదు. రైట్ అండి, మనం ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని అయితే వేసుకున్నాం అన్నమాట. ఇంకా దీన్ని ఒక్కసారి కలిపియాలండి. కింద మీద బాగా కలిపితే గ్రేవీ అంతా కూడా బాగా ఇంకి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కూడా. ఇంకా దీనికి ఫినిషింగ్ ఉందండి, అప్పుడే అయిపోయింది అనేసి అనుకోద్దు మీరు. ఫినిషింగ్ అంటే ఏంటంటే లాస్ట్ తాలింపు అనమాట. ఇంకా తాలింపు వేసేసరికి దీని టేస్ట్ ఉంటుంది, ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట దాని టేస్ట్ అయితే. ఇంకా మనకి ఫైనల్గా అయితే ఇదైతే రెడీ అయ్యిందండి. దీన్ని అయితే మూత పడేసి ఒక పక్కకైతే తీసేద్దామండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం చట్నీ, బీరకాయ తొక్కుతో చట్నీ అనేది కూడా చూసేద్దాం. దీని అయితే పక్కన పడేసి రైట్ అండి. ఇంకా మనకి నెక్స్ట్ చట్నీ కోసం అన్నమాట. చట్నీ కోసం అయితే నేను ఒక కడాయిని అయితే పడేసుకున్నాను. దాంట్లోనే స్టార్టింగ్ కొంచెం ఆయిల్ అయితే వేసానండి, జస్ట్ కొంచెం మాత్రమే. ఎందుకంటే మళ్ళీ తాలింపులు అట్లా కూడా వేస్తాం కదా, మళ్ళీ ఎక్కువైపోద్ది. కొంచెం అంటే ఎంత అంటే దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్లు అనుకోండి. 1 టేబుల్ స్పూన్ మాదిరి శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు మాదిరి పల్లీలు అండి. పల్లీలు అంటే పచ్చి పల్లీలు అన్నమాట. ఇవి కూడా వేసుకొని దీన్ని కొద్దిసేపు అయితే మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పల్లీలు శనగపప్పు ఆయిల్ కొద్దిగా ఉడికినట్టుగా మనకి ఎప్పుడైతే అనిపించిందో దీంట్లో దగ్గర ఒక 25 పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్నాండి. ఇవి మొత్తం పేలుతాయి కనుకనే నేను మూత అయితే పడేసుకుంటున్నాను ఒక సైడ్కి. రైట్ అండి, అది కొద్దిగా పచ్చిమిరపకాయలు కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. లేదనుకోండి మనకు ఉడికింది అనుకోండి, ఉడికిన పచ్చిమిరపకాయ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది, కానీ ఆయిల్లో ఫ్రై అయిన పచ్చిమిరపకాయ టేస్ట్ అనేది వేరేగా ఉంటుందండి. అందువల్ల మనకి కొంచెం ఆయిల్ అయితే ఫ్రై అవ్వాలన్నమాట, కొంచెం టైం అయితే పడుతుంది. రైట్ అండి, మనకి ఎప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయ్యిందో నెక్స్ట్ ఇది తొక్కు. ఏ తొక్కు అండి? బీరకాయ తొక్కు అనమాట. ఇందులో అయితే బీరకాయలు అయితే లేవండి, ఓన్లీ తొక్కు మాత్రమే. మనము తొక్కు తీస్తాం కదండి, ఆ తొక్కుని బాగా కడిగేసుకొని తొక్కునైతే ఇందులోనైతే వేసేసాను. అదేవిధంగా ఇది కొత్తిమీర తొక్కు అనమాట. అంటే కొత్తిమీర కాళ్ళ లాంటిది కొద్ది మిగిలింది కదా అని చెప్పేసి అవి కూడా వేసానండి. దీనికి తోడు నేను ఒక 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు కొద్ది పెద్ద పీసులు లెక్కనే కటింగ్ అయితే చేసుకున్నాను, అవి కూడా వేసాను. కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ మాదిరి సాల్ట్, దీంట్లోనే కొంచెం పసుపు. ఇంకా దీన్ని కూడా ఒక్కసారి మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాల్సి ఉంటుందండి. పచ్చిమిరపకాయలు పైకి, తొక్కు కిందకి, పల్లీలు అవి అన్నీ కూడా ఇలాగా దీన్ని కొద్దిసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే కనీసం దీన్ని మనము ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం అయితే పడుతుందండి. ప్రజెంట్లో అయితే స్టార్టింగ్ అయితే ఇంక దీంట్లో ఏమీ వేయవలసిన అవసరం అయితే లేదండి. ఇదే కొద్దిసేపు మనకి బాగా ఫ్రై అయితే అవ్వాలి. ఇంకెందుకంటే మనం ఇంకా అప్పటి వరకు అయితే బాగా ఫ్రై అయితే చేసేసుకుందాం, టైం అయితే పడుతుంది కదా అందువల్ల. రైట్ అండి, మంచి ఘాటుతో అయితే నాకు బీరకాయలోని మళ్ళీ నేను కొంచెం వాటర్ అయితే పోసానండి మధ్యలోని. అదైతే వీడియో అయితే లేదు, ఎందుకంటే లైట్గా ఒక సగం గ్లాసు మాదిరండి, అంటే దగ్గర ఒక 100 ml వరకు వాటర్ అనేది పోసాను అనమాట. ఎందుకంటే నాకు ఇంకిపోయింది, కానీ బీరకాయ తొక్కు చూస్తూ ఉడకలేదు అన్నమాట, అందువల్ల అయితే వేసానండి. ఇప్పుడు నాకు ఈ వాటర్ కూడా మొత్తం ఇంకింది, ఈ తొక్కు కానీ టమాటా కానీ మొత్తం అన్ని కూడా బాగా అయితే ఉడికిందండి. ఇలా ఎప్పుడైతే ఉడికిందో మనం లాస్ట్ స్టేజ్లో దించేస్తున్నాము అని అనిపించినప్పుడు దీంట్లోని ఇది ఒకటే వెల్లుల్లిపాయ అండి, పెద్ద సైజు వెల్లుల్లిపాయ అనేది వేసాను, కొంచెం జీలకర్ర. రైట్ అండి, వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. చల్లగా అయిన తర్వాత దీన్ని పేస్ట్ లెక్క చేసుకోవాలి. పేస్ట్ లెక్క చేసుకుంటే కంటే ముందు దీంట్లో మనం పులుపు అనేది వేసుకోవాలండి. పులుపు అనేది టమాటాలు వేసాం కనుక నేనైతే గట్టి చింతపండు పులుపు అనమాట, అందువల్ల కొంచెం మాత్రమే వేసానండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసాను కూడా బాగా పులుపు వచ్చేస్తుంది అనమాట. ఇలాగ వేసాం కదా, ఇంకా దీన్ని కూడా స్టవ్ అయితే బంద్ చేసి ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ లెక్క అయితే కొడేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాదండి, కొంచెం నెలిగినట్టుగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీని అయితే పేస్ట్ అయితే చేసేసుకుందాం. రైట్ అండి, మంచిగా మనకి
కర్రీ అయితే రెడీ అయ్యింది, చట్నీ కూడా రెడీ అయింది. ఒక బౌల్ అయితే వేసేసుకున్నాం, మంచిగా కచ్చపచ్చ నెలిగితేట అయితే పడేసుకొని పక్కన పడేసుకున్నాం. లాస్ట్ ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే తాలింపు. ఈ తాలింపులోనే ఉంటుంది అసలైన మజా అనమాట. దీనికోసం అని చెప్పేసి నేను ఒక ఫ్రై పాన్ లాంటిది అయితే పెట్టుకొని దీంట్లో కనీసం ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే చట్నీలో కొంచెం ఎక్కువగానే ఉండాలి ఆయిల్. ఈ విధంగా మనం స్టార్టింగ్ ఆయిల్ అయితే వేసిన తర్వాత కొద్దిసేపు అయితే మరగనివ్వాలి. ఫస్ట్ దీంట్లోని శనగపప్పు దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్ వరకు, అలాగే ఆవాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఉంటాయండి. అంటే కర్రీకి 1 టేబుల్ స్పూన్, చట్నీకి 1 టేబుల్ స్పూన్ అనమాట. ఆ విధంగా మినపప్పు అది కూడా సేమ్ 2 టేబుల్ స్పూన్ వరకు ఉంటాయండి. వేసి ఇంక దీన్ని కూడా జస్ట్ ఇలాగ ఒక్కసారి కలుపుకోవాలి. ఇది మనకి శనగపప్పు కానీ మినపప్పు కానీ లైట్ గోల్డెన్ కలర్ లోకి రావాలండి. అప్పటి వరకు అయితే ఈ విధంగా కలపాల్సి ఉంటుంది అనమాట. రైట్, కొద్దిగా బాగా ఫ్రై అవుతుందని అనిపించినప్పుడు జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర కూడా సేమ్ 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసానండి. దీన్ని కూడా కలిపేసుకుంటూ నేను ముందుగానే దంచుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇవి దగ్గర 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు అయితే ఉంటాయండి. వాటిని అయితే వేసాను. కానీ ఈ స్టైల్లో మాత్రం మీరు ఎప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకున్నా సరే కరెక్ట్ గా దంచండి. మీకు గాని ఒకవేళ ఏదైనా తేడా కొట్టింది అనుకోండి, అది ఎగిరి ఆయిల్ తో సహా తూలి మళ్ళీ మనమైనా పడుతుంది అనమాట. అందువల్ల వెల్లుల్లిపాయని అయితే బాగా దంచాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఎప్పటి వరకు ఫ్రై అవ్వాలి అంటే వెల్లుల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ లోకి రావాలండి. అప్పటి వరకు అయితే బాగా ఫ్రై అయితే అవ్వాలి. ఇలాగా మనకి ఫ్రై అవుతుంది అని అనిపించినప్పుడు అప్పుడు ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు కూడా ఎప్పటి వరకు ఫ్రై అవ్వాలి అంటే ఇది కూడా లైట్ గా కొంచెం బ్లాక్ కలర్ లోకి వస్తుందండి. అప్పటి వరకు అయితే ఫ్రై అయితే అవ్వాలి. ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి కరివేపాకుని కూడా వేసేసుకొని ఇంకా దీన్ని కలపాలండి. రైట్ అండి, మనకి ఎప్పుడైతే తాలింపు మొత్తం వేగిందో అప్పుడు మనం ఏం చేయాలంటే అండి, దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగా కర్రీ చట్నీ ఏదైతే ఉందో దాంట్లో అయితే వేసేసుకోవాల్సి ఉంటుందండి. తాలింపు అనేది సర్రమని సౌండ్ రావాలన్నమాట, అలాగైతే వేసేసుకోవాలి. ఈ తాలింపుని తీసుకొచ్చి మనకి బీరకాయలో అయితే కొంచెం ఆయిల్ అయితే ఉందండి. అందువల్ల ఆయిల్ అనేది పడకుండా మనం తాలింపు వరకు మాత్రమే దీంట్లో అయితే వేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా పడేటట్టు మాత్రం చట్నీలు అయితే వేసుకోవాలి. తాలింపు దానికి దీనికి వేసేసుకున్నా. దీని తర్వాత కొంచెం కొత్తిమీర అండి, దీనిపై నుంచి కొంచెం వేసాను. చట్నీ పైనుంచి కూడా కొంచెం అయితే వేసాను. కర్రీని అయితే ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. రైట్, ఫైనల్గా అయితే మనకి కర్రీ అనేది కూడా రెడీ అయింది, జబర్దస్త్. అదేవిధంగా చట్నీ ఏదైతే ఉందో చట్నీ కూడా రెడీ. ఫైనల్గా అయితే మాత్రం మనకి శనగపప్పు బీరకాయ కర్రీ పాయింట్లోనే, అదేవిధంగా దాని తొక్కుని కూడా మీరు వేస్ట్ చేయకుండా అయితే చట్నీ కూడా ఎలా చేయాలైతే నేను వివరంగా చెప్పానండి. మీకైతే వీడియో నచ్చిందనేసి అనుకున్నాను. దయచేసి నచ్చిందైతే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిసినంత వరకు బాయ్.